హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 9/4/2024 క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది పండుగ గురించి ఒక పాట వివరణ ఉంటుంది మాస్టర్స్. ముందుగా సుభాష్ పత్రిజీకి, ఆ ప్రకృతి మాతకు, యూనివర్స్కు, ఆస్ట్రల్ మాస్టర్స్కు అందరికీ నమస్సులు. పాట. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచులా కమ్మదనం, తెలుగింటి పర్వదినం, వేపమావిళ్ళ పూతలతో, కుహుకోయిళ్ళ కూతలతో, వేలవర్ణాల పువ్వులతో, నెలసిగలోన నవ్వులతో, వచ్చినంట తెచ్చినంట సంబరాల అంబరాన్ని. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచులా కమ్మదనం, తెలుగింటి పర్వదినం. ఏరువాక సాగుతుంటే పారుతుండగా నీళ్ళు, నేల తల్లి గుండెలోన పొంగెనంట సరదాలు, గుమ్మాల కందంగా మావి తోరణాలు, కమ్మంగా నోరూరుతున్న పచ్చళ్ళు, అందాలు చిందించు పట్టు పరికిన్నిలు, ఆచారం అందించు తెలుగు పంచకట్టులు, కొత్త పంచాంగ శ్రవణాలు, మిత్ర బృందాల కలయికలు, తల్లి గోమాతకే పూజలు, పల్లె భూమాత దీవెనలు, ఇచ్చినంట తెలుగింట సంపదల ఉత్సవాది. ఆది యుగాది ఉగాది, ఆరంభమయ్యింది ఏడాది. ఆది యుగాది ఉగాది, ఆరంభమయ్యింది ఏడాది. బతుకు బండిలోన భారమైన అనుభవాలే చేదంటే, నిండు గుండెలోన అంతులేని సంతసాలే తీపంటే, ఉప్పంటే ఉరకే ఈ ఉల్లాసాలే, ఒకరంటే నీలోన ఉన్న సహనాలే, నీ కోపతాపంలే కారమంటే, నీలోని పోరాటమే పులుపంటే, బతుకు షడ్రుచుల సమ్మిళితం, 6 ఋతువుల్లో పరమార్థం. తెలుసుకో అంటూ సత్యాన్ని, మలుచుకో అంటూ జీవితాన్ని, వచ్చినంట తెచ్చినంట సంబరాల అంబరాన్ని. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచులా కమ్మదనం, తెలుగింటి పర్వదినం, వేపమావిళ్ళ పూతలతో, కుహుకోయిళ్ళ కూతలతో, వేలవర్ణాల పువ్వులతో, నెలసిగలోన నవ్వులతో, వచ్చినంట తెచ్చినంట సంబరాల అంబరాన్ని. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. ఆది యుగాది ఉగాది, ఆరంభమైంది ఏడాది. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యుగాది అంటారు కదా మాస్టర్స్. యుగ ఆది అంటే యుగము ప్రారంభమైన రోజు అని అర్థము. అందుకే యుగము పుట్టిన రోజును మరచిపోకుండా గుర్తు చేసుకోవడం కొరకు ఈ పండుగ జరుపుకుంటున్నాం మిత్రులారా. ఈ పండుగ రోజు గుడిలో ఈ సంవత్సరం అంతా ఎలాగ ఉంటుందో అని తెలుసుకోవడానికి పంచాంగం చదువుతారు కదా ఫ్రెండ్స్. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణాలు ఉంటాయి. ఉగాది పచ్చడి ఈరోజు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. చేదు, తీపి, ఉప్పు, వగరు, కారము, పులుపు అనే షడ్రుచుల పచ్చడి చేసుకుంటాం కదా. ఆ పచ్చడి ఈరోజు తింటాము. దానికి అర్థం ఏమంటే, జీవితంలో భారమైన అనుభవాలకు చేదు, అంతులేని సంతోషాల అనుభవాలకు తీపి, ఉల్లాసానికి ఉప్పు, సహనానికి వగరు, కోపతాపములకు కారము, జీవితంపై అవగాహన పులుపంటే. కష్టాలు దుఃఖాలు భరించే శక్తిని పొందాలన్నా, అవగాహన ఉల్లాసం సహనం రావాలన్నా,
కోపం కంట్రోల్ కావాలన్నా, ఆనందంగా జీవించాలన్నా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం తప్పనిసరి ఫ్రెండ్స్. మన జీవితము మలుచుకోవాలన్నా, సత్యం తెలుసుకోవాలన్నా ధ్యానం అందరిమీ ప్రతినిత్యము చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఉగాది పండుగ రోజు అందరిమీ ప్రతినిత్యము మెడిటేషన్ చేయాలని ఒక దృఢ సంకల్పం చేసుకుందాం మా ఫ్రెండ్స్. ఇలా మన జీవితానికి పరమార్థం తెలిపే పండుగ ఉగాది పండుగ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.